తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా కంటైన్మెంట్ జోన్లలో జిల్లా కలెక్టర్ రాజీవ్ పర్యటన. అనుమానాస్పద కేసులు గుర్తించేందుకు సహకరించాలని స్థానికులకు విజ్ఞప్తి. హబీబ్ నగర్ లో రోడ్లపై ఏరులై పారుతున్న డ్రైనేజీ వాటర్. విధి నిర్వహణలో ఇబ్బంది పడుతున్న పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం. చెట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యానికి నిప్పంటించిన రైతులు. ధాన్యం కొనుగోలులో రైసు మిల్లర్లు తమకు చెలగాటమాడుతున్నారని ఆవేదన. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హబీబ్ నగర్ పరిధిలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్థానికులను, లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. డ్రైనేజీ వాటర్ రోడ్లపై ఏరులై పారుతుండటంతో దుర్వాసన వల్ల పోలీస్ సిబ్బంది మరియు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన స్థానికులు మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. पूरा बदबू आ रहा, पूरा हमारा चक्कों से यहाँ ड्यूटी करने का तो मुश्किल हो जा रहा, पूरा गलीज बदबू आ रहा पूरा। उससे वायरस हमारे को आया तो हम लोग टिक सकते हैं यहाँ पर। कम प्रिंसिपल वाले को बोले, वहाँ उनके हेड ऑफिसर को बोले, कोई तो ये नहीं करे, आ रहे देख रहे चले आ रहे, आ रहे देख रहे चले आ रहे। तो ड्यूटी वालों को बोले तो हमारा नहीं होता, हमारी लाइन अलग है, वो अलग है, ये अलग है, बोलते बातें कर रहे। पूरा स्मेल आ रहा, पूरा एकदम स्मेल आ रहा, गली स्मेल आ रहा, पूरा उड़ रहा ऊपर। ड्यूटी कर नहीं सक रहे, ठहर नहीं कर रहा, पानी उछल रहा, ठहर नहीं सक रहे हम लोग यहाँ पर। ऐसा ये हर 2 दिन को 3 दिन को आ रहा है, हर 2 दिन को आ रहा। ड्यूटी अंदर आसपास गली है, वो गली में से गली में से हम लोग यहाँ ठहर के नौकरी करना बोले तो नहीं हो रहा, पूरा पानी ऊपर उड़ रहा, उसकी बदबू आ रही, प्रॉब्लम बहुत हो रहा। లాక్డౌన్ కారణంగా భారతదేశంలో చిక్కుకున్న యుఎస్, యూకేకు చెందిన 172 మందిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా విమానం AI 1840లో 100 మందిని, G9 426 ఎయిర్ అరేబియా ప్రత్యేక విమానంలో 72 మందిని తమ స్వదేశాలకు తరలించారు. వీరంతా లోపలికి ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారు.
కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతుండటంతో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు అధికారులు. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆరోగ్య సమస్యలు కలిగిన బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డయాబెటిక్ పేషెంట్ ఒకరు మందులు తీసుకోవడానికి మెడికల్ షాప్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. 15 दिन नामपल्ली हॉस्पिटल में जाके मेरे को दवा लेना है. मेरे पास पूरी बुक है, पूरी हिस्ट्री है, कंप्यूटर का पूरा रिकॉर्ड है, ड्रग डिपार्टमेंट का है, डॉक्टर की साइन है, पूरा है मेरे पास. सब 15 दिन में जाके मैं दवा लेता हूँ. मैं सबको बताया था, सब एक्सेप्ट नहीं कर रहे. हॉस्पिटल हर 15 दिन में जाके दवा लेना है शुगर बीपी की. मैं जा रहा हूँ दवा लेने, तो सब नहीं जाना बोल गाड़ी रोक ली मेरी. फाइन है, पे कर रहे तो पे करता वाला गाड़ी सीज कर दी मेरे. जो हॉस्पिटल जाना मैं कैसा जाऊँ? कौन सा हॉस्पिटल? हॉस्पिटल डॉक्टर हर 15 दिन में देख के चेकअप करके मेडिसिन लिखते, तो फिर 15 दिन खाने का फिर कहते फिर दवा देते. 15 दिन शुगर बीपी पेशेंट हूँ, आर्थराइटिस पेशेंट हूँ. मैं टोली चौकी सारा नामपल्ली दवाखाने पे जाना है. मेरे को टाके एक्सीडेंट हुआ था, नहीं बन सकता मैं, पूरे टाके हैं यहाँ पर. साफ सुनने को तैयार नहीं, मारने को आ रहा था, और कई लोगों को तो मार भी दी. मैं पिछले 2 घंटे से ठहरा, 2 घंटे के ऊपर 2-2.5 घंटे और. तो आपका 770 रुपये मैं देने के लिए तैयार हूँ, पे करने के लिए भी तैयार हूँ. मैं सुनने नहीं, गूगल पे करा बोले. अब मैं यहाँ कहाँ से जाकर मैं पेशेंट हूँ, ठहरने नहीं आ रहा, चलने नहीं आ रहा. मैं थोड़ी दूर चल के नहीं जा सकता हूँ. आप एक्टिवा है. कहाँ से? टोली चौकी से आ रहा हूँ, नामपल्ली दवाखाना जा रहा हूँ. एक बार जाके लेता हूँ. क्या? लक्ष्मण साहब तो आप से मैं रिक्वेस्ट कर तो मारने को आ रहे, डंडा पकड़ेंगे मारने को आ रहे. आप लेके चलेंगे पूरी गाड़ी में, बड़ी गाड़ी में डाल के लेके चलेंगे. దాతునగర్ పరిధిలోని భవానీనగర్లో కైలాసం అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో నందనవనంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. పేరు బి కైలాసం, దాతునగర్, జయభారత్ నగర్. ఈ కోవిడ్-19 1 మంత్ నుండి కూలీ నాలి లేకుండా బీదా బిక్కి వారు మన కేసీఆర్ చెప్పినట్టు ఎవరు కడుపు మాడకుండా అందరు కడుపు నిండా తినాలని చెప్పినట్టు మనం అదే రూల్స్ ప్రకారం అందరికీ అన్నదాన కార్యక్రమం ఆల్టర్నేట్గా టైం ఉన్నప్పుడల్లా మేము వచ్చి ఇక్కడ ఈ ఏరియాలలో లోకల్ మీర్పేట, బాలాపూరు, చంపాపేట ఏరియాలలో అప్పుడప్పుడు వచ్చి మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ అన్నము ఎవరికి ఆకలిగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని అన్నదాన ప్యాకెట్లు సప్లై చేసుకుంటూ వస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు 1 మంత్ నుండి కూలీ లేదు, వాళ్ళకి ఏం చేద్దామన్న పని లేదు, చేయకుండా మన కరోనా మహమ్మారి మన దేశం ప్రపంచవ్యాప్తంగా అలా అనుకునేది కాబట్టి దీన్ని మనము దూరంగా ఉండు అందరూ దీన్ని ఎట్లా అంతమందించడానికి మనము పూనుకున్నాము. కాబట్టి నెల రోజుల నుండి ఇంకా ముందు ఇదే కార్యక్రమాన్ని ఇట్నే చేపట్టుకుంటూ దూరంగా ఉంటూ అందరినీ దీన్ని మహమ్మారిని వెలగొట్టే కార్యక్రమంలో ఉండాలని అందరూ ఇది కేసీఆర్ చెప్పినట్టు, మన మోదీ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని మహమ్మారిని దూరం చేసేందుకు ఒక్కొక్కరికి దూరంగా వండుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నాను.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహానగర్ కాలనీలో యంగ్ యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా బైంసా డీఎస్పీ నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో యంగ్ బిజినెస్ మెన్ యూత్ పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన సంఘ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో పేద ప్రజలకు ఆదుకునేందుకు గాను ముందుకు రావాలని కోరారు. మీరు ఫోటో తీయడం కాదు, ఇది చూసి ఇంకా మిగతా యూత్ కూడా ఇంకా చేయాలి. సెంటర్లు కాదు, ఏమీ కాదు, వాళ్ళకేం స్వార్థము లేదు, ఏమీ లేదు. కానీ మీరు పడుతున్న బాధలు చూసి వాళ్ళు ఏదైతే సొంత డబ్బులు ఉన్నాయో అందులో నుంచి కొద్దిగా అందరు తలా ఇంత వేసుకొని ఈరోజు మీకు సహాయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రత్యేకించి కింద తరగతి వాళ్ళు నిత్యావసర వస్తువుల కోసము చాలా బాధలు పడి పొద్దున్నే లేచి అక్కడిక్కడ తిరగడము చేస్తూ ఉన్నారు. పనులకు పోలేకపోతున్నారు. ఏదో కొంచెం తెచ్చుకుందామని ఎక్కడ పోయినా షాపులు బంద్ ఉంటున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని వీళ్ళంతా గ్రహించి వాళ్ళ యొక్క సమాజానికి వాళ్ళ యొక్క బాధ్యతగా మనం కూడా ఇంత చదువుకున్నాం, ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, బిజినెస్లో చేస్తున్నాము, కొద్ది గొప్ప అందులోకెళ్ళి తీసి ప్రజలకు పెడితే ఏమి కాదన్న మంచి ఉద్దేశంతోన ఈరోజు వాళ్ళకు తోచినంత సహాయము మీకు చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు దాని బట్టి మీరు అర్థం చేసుకోరు వీళ్ళందరూ ఎందుకు సహాయం చేస్తున్నారు అంటే మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి. మీరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, ఎవరు కూడా కరోనా బారిన పడొద్దు. ఒక్కరు పడ్డారంటే ఒక కుటుంబం, ఒక బస్తీ, ఒక రాష్ట్రం వరకు కూడా అది ఇదయ్యే ప్రమాదం ఉంది. రోజు 2-3 వేల మంది చనిపోతున్నారు. పెద్ద దేశాలలో చనిపోతున్నారు. మనతో అన్ని కేసులు కూడా అయితే లేవు. రోజు 100, 600, 500 కేసులు అయితే మొత్తం భారతదేశంలో. ఆడ 2-3 వేల మంది చనిపోతారు ఒక్కొక్క దేశంలో. అంటే చూడండి ఎందుకు చేస్తారంటే ఆడ ఎప్పుడైతే వచ్చిందో మనం ఎట్లయితే లాక్డౌన్ పాటించినామో ఆడ పాటించలేదు సరిగ్గా. ఇష్టం వచ్చినట్టు తిరిగారు, పబ్లకు తిరిగారు, బీచ్లలో పోయి ఆడిరు. అర్థమైనా అసలు ఇప్పుడు మన దగ్గర చాలా దగ్గర కాల్ చేస్తాము, బూడిద అయిపోతుంది గింత. ఆడైతే పాతి పెట్టాలి. ఒక ఈడికి ఒక పెద్ద గుంత తీసి అందులో ఒక 10 పెట్టెలను పెడుతురు. పెట్టెలలో పెడతారు కదా, ఆడ 10, 20, 100 పెట్టెలు ఒకటే గొంతులో పెడుతురు. జగలేదు, ఏం చేస్తారు మరి? ఎవరు తెచ్చిండో, ఎవరిని చుట్టమో, ఎవరిని పక్కమో ముఖం కూడా చూడనికే లేదు. చచ్చిపోయినాక ఇంటోళ్ళను ముఖం కూడా చూడనియ్యరు. అంత భయంకరమైన దరిద్రమైన వ్యాధి ఇది. అందుకే మీరు మీ ఇంటోళ్ళకి అందరికీ చెప్పండి, ఇక్కడ బయటికి వెళ్ళొద్దు. వీళ్ళు చేస్తున్న సహాయానికి నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భగవంతుడు వాళ్ళకి ఈ విధంగానే ఎంతో ధైర్యాన్ని, ఆయురాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైన్ షాపులు, బార్ షాపులకు మూతలు పడ్డాయి. దీంతో గిరిజనుల ప్రాంతాల్లో మరియు తండాల్లో నాటుసారా గుప్పమంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ధర్మనగూడెం ఆదివాసీ గిరిజన గుంపు సమీపంలోని అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం ఉన్న దగ్గర నాటుసారా స్థావరాలు ఏర్పాటు చేసి సారా తయారీకి పాల్పడుతున్నారు. నాటుసారా గ్రామీణ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్వతి,
డిఎంహెచ్ఓ లలితాదేవి మరియు ఇతర అధికారులతో కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి ఇంటింటి సర్వే బృందానికి అనుమానాస్పద కేసులను గుర్తించేందుకు గాను ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా స్థానికులను కోరారు. పడిపోదా రెడీయా రెడీ డిస్టెన్స్ లేదు. ఏపీ వాళ్ళు కూడా ఇట్లా ఉంటే మీద అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ వైరస్ ఏ ప్రజలకు కూడా హానికరంగా ఉండొద్దని చెప్పి ఈ వైరస్ తెలంగాణ ప్రజలకు సోకకుండా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు ఈ చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఏ పేదవాడు కూడా ఆకలితోని అలమటించొద్దు, ప్రతి మనిషికి 12 కిలోలతో పాటు 1500 ఆర్థిక సాయం అందించిన విషయం మనందరికీ కూడా తెలుసు. వాస్తవంగా ఇది 14వ తారీఖు వరకే ఈ లాక్డౌన్ ముగుస్తుంది, తదుపరి ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో పాటు మనం అందరం కూడా అనుకున్నాం. కానీ ఈ లాక్డౌన్ మే 7వ తారీఖు వరకు కూడా కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో ఇంకా అనేక మంది అసంఘటిత కార్మికులు ముఖ్యంగా నగరాలలో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పిలిపి ఇవ్వడం జరిగింది. అనేక సంస్థలు సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి వారిని ఆదుకోవాలంటే అసంఘటిత కార్మికులు పొట్టకూటి కోసం 3 చక్రాల బండి నడిపిస్తూ ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం మిత్రులతో చర్చిస్తే ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి 500 మందికి ఈరోజు వాళ్ళ అసోసియేషన్ తరఫున మనం అందరికి కూడా ఆహార పొట్లాలు ఇవ్వడం చాలా సంతోషకరమని కూడా సందర్భంగా తెలుస్తాం. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ఇతర దయచేసి మనం అందరం కూడా వ్యక్తిగత దూరాన్ని పాటించాలి. నిన్న మొన్న కూడా ఆటో కార్మికులందరూ కూడా మరి కొన్ని సంస్థల వారు లక్ష్మీ నరసింహం, డాక్టర్ సంధ్యారాణి, కరుణాకర్ రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి మరి ఈ సామాన్లు తీసుకోబోయే ఆటోలను దయచేసి ఆపకండి. అదే విధంగా వారు ఏదైనా చిట్టి చూపెట్టి ఈ సరుకుల కోసం వస్తున్నటువంటి సందర్భంలో దయచేసి వారికి సహకరించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరికి ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లోనే మన అందరికీ తెలుసు, ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రతిరోజు ప్రొద్దులు లేసి రాత్రి వరకు మనం కష్టపడితే ఆ రోజు సంపాదించుకున్న దాంతో మన జీవనం వెళ్ళదీసుకునే పరిస్థితి నుండి మొత్తం లాక్డౌన్ లో అంటే ఏమైతుందంటే మనకు రోజుకు 500, 1000, 200 అది ఏమైతుందంటే జీరో వాల్యూకి వస్తుంది. మనం పనిచేయనప్పుడు మనకు రూపాయి డబ్బు అనేది రాదు. కాబట్టి అటువంటి వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో వరి ధాన్యానికి రైతులు నిప్పంటించారు. 6 కాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పెట్టడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అసహనానికి గురైన వారు ధాన్యానికి డిప్పంటించి ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల యాజమాన్లపై, అగ్రికల్చర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమైందో అంటే గత బకెట్లో పోసిరే బకెట్లో పోసి ఇంటెళ్ళే అన్నాడు. సరే ఏదో మరి ఎట్లా ఈ దాకా పట్టుకొచ్చినాం కదా, మరి ఏందో దీని సంగతి ఏంటంటే 6 క్వింటాలు అన్నారు లారీకి. అంటే మళ్ళీ ఎట్లా నీ దండం పెడతా బతికిలో అంటే వాళ్ళ సంచికి 5 కిలోలు, ఒక్క సంచికి 5 కిలోలు కట్టేస్తా ఉన్నారా. అయినా ఒప్పుకున్నాం. తర్వాత ఏం చేసిరు, అధికారులు వచ్చారు ఈ ఐకేపీ మీద పట్టిన వాట్ల పట్టని వాట్ల కనీసం ఇప్పటి వరకు ఇన్స్పెక్షన్ కూడా వేయలేదు. పొద్దున్న నుంచి ఇన్ఫర్మేషన్ అయినా అక్కడ రైతు ధర్నా చేస్తున్నారట ఏదో అని, కానీ ఇంతవరకు అధికారి రాలేదు. మరి గవర్నమెంట్ ఉందో రైస్ మిల్ ఎక్కడ? రైస్ మిల్ బాలాజీ రైస్ మిల్ బసాపురం ఇప్పటికి 3 లారీలు పోయినాయి. దాని రేటు 1200, అది 25 కిలోలు. అది తాలేదా? చూడండి ఆ వద్ద ఈ వద్ద ఎక్కడ రమ్మనండి. ఇగో ఇది సీడు,
ఇదిగో పట్టణ వడ్లు మాయి రైతు అది 25 కిలోలకే 1200. ఇది సీడ్ అండి. ఇది వడ్లు. ఇప్పుడు ఇవి కూడా అట్లా తేలుతుంది. ఎక్కువ అయింది. గిన్నెను బట్టి వెళ్ళింది. కలెక్టర్ గారు స్పందించాలి దయచేసి. కలెక్టర్ గారు ఎక్కడున్నారో మీరన్నా చూడు రైతు కోసం. ఏదో మీరు అక్కడ కూర్చొని చెప్పడం కాదు. రండి చూడండి ఇక్కడికి, ప్రాక్టికల్ రండి ఇక్కడికి. మీరు పట్టిన వాటికి రండి, రైతు చూపిస్తే రండి. రైతు పట్టిన వాటిని వీటిని కూడా 2 రోజులు 2 లారీలు లారీకి 5 క్వింటాలు 6 క్వింటాలు కట్ చేస్తారట. ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? రైతు చేసుకుంటాడు. ఇది వెళ్తుంది తాళి రైతే రాదంటాడు. అదంతా తాలు పట్టిన వాటి తాలు. ఈ పట్టిన లోన్ కూడా ఆపిర్రు. ఎట్లా మరి ఏం చేయాలి మేము? ఏ అధికారి స్పందిస్తారు? అప్పులు తెచ్చుకొని చేసుకుంటారు వ్యవసాయం. అప్పులు తెచ్చుకొని ఏదంటే చెప్పండి, అధికారులు ఎవరైనా వచ్చి చెప్పండి. మీరు జైలు మీరు పంపురని చెప్తే మేము పంపుతాం. అట్లే అధికారి చెప్తేనే మేము గాలి పట్టినాము. అధికారి చెప్పినా పట్టమని ఈ అధికారులు ప్రొవైడ్ చేసిన ఫ్యాన్లు, అధికారులు ఇచ్చిన ఫ్యాన్లు అవి. అధికారులు మా గవర్నమెంట్ అది జాలీలు ఇవ్వన్నాం, జాలీలు ఇవ్వన్నారు. ఎక్కడ ఒక కుప్ప పట్టాలంటే 12 మంది రైతులు ఏది కూలీలు కావాలి. ఈ కుప్ప పట్టాలంటే 4 రోజులే వాళ్ళిద్దరు, ఒక్కొక్క మనిషికి 500. ప్రపంచ దారిద్ర్య దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, మన భూమి మనమే కాపాడుకుందాం అనే నినాదాలతో క్యాంపు కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రొఫెసర్ జయశంకర్ పార్క్లో వెళ్లి మొక్కలు నాటారు. లాక్డౌన్ కారణంగా అతి తక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రకరకాల కాలుష్యాలను నివారించుదాం, కాలుష్యాన్ని నివారించుదాం. తోటి పట్టుతాలకయున్నది నగరవాసము ధరణి గుండెన కుంపటై కూర్చు. ధరిత్రీ దినం, ధరిత్రీ దినం. ఈరోజు ప్రపంచ ధరిత్రీ దినాన్ని పురస్కరించుకొని ఈ భూమాతను కాపాడుటకు ఎల్లవేళలా ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈరోజు చారిత్రాత్మక వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు, వాస్తవంగా ఈ కరోనా కారణంగా మరి కేవలం 9 మంది పర్యావరణ ప్రేమికులతోని ఈరోజు సైకిల్ యాత్ర చేసి మరి ఈరోజు తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రతిజ్ఞ పూనడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా చూస్తున్నాం, భూమాత అనేక రకాలుగా బాధపడుతున్నది. ఇది శబ్ద కాలుష్యం అనుకోండి, నీటి కాలుష్యం అనుకోండి, లేక భూమిలో మనం అధిక దిగుబడి కోసం వేస్తున్నటువంటి రసాయనాలు అనుకోండి. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ నుంచి వెళ్తున్నటువంటి కాలుష్యం అనుకోండి. వీటన్నిటి కారణంగా భూమాత అంతా కూడా బద్దలై బాధపడుతున్నటువంటి సందర్భం. ఓజోన్ పొరలు కూడా మరి భయంకరమైనటువంటి స్థితిలో ఉండే. ఈ కరోనా కారణంగా గత నెల నుంచి ఈ వాహనాలు లేక, శబ్దం లేక, నీటి కాలుష్యం కూడా లేక ఈరోజు మనకు ఓజోన్ భద్రంగా ఉండటం మనం ఈ మధ్య కాలంలో అన్నీ కూడా శాస్త్రవేత్తలు కానీ ఇటు అనేక ప్రసార మాధ్యమాలలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గత 9 సంవత్సరాల క్రితము ఈ భయంకరమైనటువంటి ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణాన్ని కూడా పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఈరోజు జయశంకర్ గారి దగ్గర ప్రతిజ్ఞ పోని ఈ రోజు నుంచి నెలకు కనీసం ఒక్క రోజైనా కూడా నేను ఇంధనంతో నడిచే వాహనాలు నడపకుండా, అందులో కూర్చోకుండా, వాడకుండా నేను ఒక రోజు సైకిల్పై యాత్ర చేస్తానని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది. లాక్డౌన్ అనంతరం ప్రతి వారం కూడా మేమందరం కూడా కలిసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మరి ఈ
దరిద్ర దినోత్సవం సందర్భంగా అందరిలో ఒక చైతన్యం నింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం మనము నిత్యం వాడే ఎలక్ట్రిసిటీ కానీ లైట్లు కానీ ఏసీలు కానీ కొంత తగ్గించుకొని ఈ భూదేవిని కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో ఆటో డ్రైవర్లకు బీజేపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున వచ్చినటువంటి ఆటో వర్కర్స్ సోదరులందరికీ కూడా నమస్కారం. మరి లాక్డౌన్ సందర్భంగా వాళ్ళకి 30 రోజులు దాటింది. అనేక మంది నిజామాబాద్ పట్టణ మున్సిపాలిటీ 17వ వార్డులో కార్పొరేటర్ చిత్ర సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు అంకబాబు, దామోదర్, లక్ష్మణ్, ప్రభు, రాజు, మల్లేష్, శ్రీను, సూరి, సాయి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది తీసుకోమ్మా. కొంచెం ఇట్లా పట్టుకొని నించోండి, ఒక ఫోటో తీద్దాం. కలా ఇక రారా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా కంటైన్మెంట్ జోన్లలో జిల్లా కలెక్టర్ రాజీవ్ పర్యటన. అనుమానాస్పద కేసులు గుర్తించేందుకు సహకరించాలని స్థానికులకు విజ్ఞప్తి. హబీబ్ నగర్ లో రోడ్లపై ఏరులై పారుతున్న డ్రైనేజీ వాటర్. విధి నిర్వహణలో ఇబ్బంది పడుతున్న పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం. చెట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యానికి నిప్పంటించిన రైతులు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు తమకు చెలగాటమాడుతున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.